కృష్ణారెడ్డి గారు ఇప్పుడు లోకమంతా కూడా ఏంది పెళ్ళిళ్ళు మానేసి ఈ సహజీవనం అనే కొత్త మాట ఉపయోగిస్తున్నారండి. అసలు మీకు పెద్దవారిగా మీకు ఏమనిపిస్తుంది అంటే ఇలా? సహజీవనం ఎక్కడ జరుగుతుందని బాగా చెప్పగలను మీకంటే మాకున్న నాలెడ్జ్ ప్రకారంగా హ్మ్. ఇప్పుడు ఈ ఐటీ సెక్టార్లో విపరీతంగా ఐటీ సెక్టార్ వచ్చిందండి. అవునండి. ఈ ఐటీ సెక్టార్లో ఏమవుతుందంటే 1,00,000 నుంచి పైన ప్రతి నెల వీళ్ళకి ఆదాయాలు వస్తాయి. వెంటనే పెళ్ళిళ్ళు జరగవు, టైం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు తొందరగా అవాయిడ్ చేస్తుంటారు, మ్యారేజ్ అనేది అవాయిడ్ చేస్తుంటారు. కొంత ఇంకో 4-5 ఏళ్ళు మనం జీవితాన్ని అనుభవించిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. హ్మ్. తర్వాత ఏమవుతుందంటే ఎక్స్పెండిచర్ విపరీతంగా ఉంటుంది. ఒక్కరే తీసుకుంటే ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉంది. ఇప్పుడు మనకు ఏ గచ్చిబౌలిలోనో ఆ ఏరియాలో ఎక్కడైనా ఒక ఒక ఇల్లు తీసుకో 2 బెడ్రూమో లేదా 3 బెడ్రూమ్ ఫ్లాటో తీసుకోవాలంటే లేదా సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలన్నా కనీసం 50,000 నుంచి ₹1,00,000 దాకా అయ్యే అవకాశాలు ఉంటాయి. వంట మనిషిని పెట్టుకొని వంట చేయించుకొని ఇంత చేయించాలంటే ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ వస్తాయి. ఒక్కరు ఉంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి 2, 3, 4 కూడా కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉంటున్న సందర్భాలు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఉన్నాయి కలిసి. దీంట్లో ఈ రకంగా సహజీవనం కూడా జరుగుతున్నటువంటి విషయాలు కూడా చాలా వరకు అర్థమవుతున్నాయి పరిస్థితి. ఎందుకంటే ఒకసారి మ్యారేజ్ అంటూ చేసుకున్న తర్వాత వానికి ఇష్టమైన వాడు దొరకవచ్చు, ఇష్టం లేని వాడు దొరకవచ్చు. తల్లిదండ్రుల అభిమతం ప్రకారంగానే వాళ్ళ క్యాస్ట్ వాడే చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన వాడిని చేసుకోవాలనేటువంటిది తల్లిదండ్రుల పట్టుదల విపరీతంగా ఉందండి. తల్లిదండ్రులు పిల్లల ఆలోచన ప్రకారంగా ఏ కాస్ట్ అయినా పర్లేదు, ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు అని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం పరువు హత్యల పేరుతో ఎంతమంది మర్డర్ అవుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారో మనకు తెలుస్తూనే ఉంది. మనకు బయటకు వచ్చే మర్డర్ హత్యల పరువు హత్యల కన్నా బయటకు రానివి చాలా ఎక్కువ ఉంటాయండి, కప్పెడుతున్నవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడ కాంప్రమైజ్ అయిపోయి ఏదో డబ్బులు ఇచ్చుకొని అది చేసుకుని ఆగిపోయేటువంటి ఎక్కువ ఉంటాయి, విపరీతంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈ దేశంలో కులం మతం బాగా స్ట్రాంగ్గా గోడల్లాగా ఉన్నాయి, ఇనుప గోడల్లాగా ఉన్నాయి. వాటిని పడగొట్టుకుని కిందికి రావడం అంత సులభమైన విషయం కాదు. కాబట్టి మనకు మ్యారేజ్ అయ్యే లోపలే వీలైనంత వరకు అన్ని రకాల సుఖాలని మనం అనుభవించేసి తర్వాత మనం వివాహానికి వెళ్ళిపోదాం అనేటువంటి భావంతో ఉండేవాళ్ళు పెరుగుతున్నారు. ముందే అన్ని అనుభవించేసి విద్యాధికులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇంకా డబ్బులు ఇంకా అన్ని. దానికి కారణం ఏంటంటే అక్కడ ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏంటంటే డబ్బులు విపరీతంగా వస్తున్నాయి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ ఏరియాలో ఒంటరిగా ఉండటం జరిగితే చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు అంతా భరించడం మనం ఒక్కరి వల్ల కాదు, 2-3 కలిసి చేసుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు ఏముండేదంటే 2 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు లేదు, ఒక ఆఫీసులో పనిచేసేవాళ్ళు కలిసి ఉండడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది, ఒక పద్ధతిగా మారిపోయింది. అలా దాదాపు కొన్ని వేల మంది అలా ఉన్నట్టుగా, వేల జంటలు అట్లా నడుస్తున్నట్టుగా ఒక అనధికార సమాచారం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక క్యాస్ట్ అనమాట, ఒక పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు ఏంటంటే ఇంకా ఆ క్యాస్ట్ వాళ్ళనే చేసుకోవాలని ఒక పట్టుదల అన్నమాట పేరెంట్స్కి. కుర్రోడు చెప్పాడంట, నేను మాత్రం నువ్వు అలా ఏం చెప్పొద్దు, నా ఇష్టం, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను, ఎవరిని తెచ్చుకుంటాను, మీరు ఆ అమ్మాయి కమ్మ రెడ్లాల్ బ్రాహ్మణ మీరేం అడగద్దు అన్నాడు. ఆయన స్టన్ ఏడిచేస్తున్నాడు. ఆయన ఏంటి నా కొడుకు ఇలా చేస్తున్నాడు ఏంటని, పెద్ద ఆఫీసర్ అనమాట ఆయన, ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఒప్పుకోవాలి కదా మరి, వాళ్ళు ఒప్పుకుంటే ఆ సంసారం సుఖంగా ఉంటుంది. లేకపోతే వచ్చిన అమ్మాయిని రాచరంపన పెట్టే ప్రయత్నం జరుగుతుంది. చివరికి కొన్నాళ్ళు అయిన తర్వాత విడిపోయే పరిస్థితి ఎక్కువ ఉంటాయి. అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్కి ఏంటంటే క్యాస్ట్ పరంగా చేద్దామని కుర్రాడు చెప్పేశాడంటండి, మీరు నా ఇష్టం చేసుకుంటాను, మీరు ఒప్పుకోవాల్సిందే అని. ఈ కుర్రాడు తల్లిదండ్రులకు సంబంధం లేకుండా తన కుటుంబాన్ని కంటిన్యూ చేయగలుగుతాడా? ఆ కుటుంబంతో లేదు, మళ్ళీ తీసుకెళ్ళి అదే కుటుంబంలో పెడితే మాత్రం ఈ అన్ని రకాలుగా వీళ్ళ మీద ఎన్నో లేనిపోనివన్నీ చెప్పేసి ఇద్దరి మధ్య విభేదాలు క్రియేట్ చేసి విడగొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళని చంపడం జరగకపోవచ్చు కానీ, పరువు హత్యలాగా చంపడం జరగకపోవచ్చు కానీ, ఎందుకంటే అయ్యే స్థాయిలో ఉండే వ్యక్తికి ఆ పని చేయకపోవచ్చు వాళ్ళు. బట్ విడగొట్టే ప్రయత్నాలు మాత్రం మ్యాక్సిమం చేస్తారు. వాళ్ళు బతుకున్నది కాలం విడగొట్టే ప్రయత్నాలు చేస్తారు.